ఈ సమావేశానికి ముఖ్య ఇంటెలెక్చువల్ హాజరైనటువంటి అందరికీ కూడా నా పేరు నా కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటూ ఒక్కసారి ఈ కార్యాచరణ ద్వారా ప్రజల్లోకి ఎలాగ తీసుకెళ్దాము అనే దాని మీద మనం సంపూర్ణంగా ఫోకస్ చేయవలసిన బాధ్యత మన అందరి భుజస్కంధాలపై ఆధారపడి ఉందని నా యొక్క అడ్వైజ్ చేస్తూ ఉన్నాను. ఈ సమాజంలో ఒక మనిషి తన యొక్క పాత్రను తన స్వతంత్రంగా అతడికి ఉన్నటువంటి మేధాశక్తిని పూర్వకంగా ఈ సమాజంలో ఒక మంచి పాత్ర పోషించాలంటే, సమసమాజ స్థాపనలో తన యొక్క పాత్ర పోషించాలి అంటే ఒక సామాజికవేత్తలుగా ఒక సామాజిక నిర్మాణం చేసిన దాంట్లో ఒక సోషల్ ఇంజనీర్సే ఈ సమాజాన్ని, ఈ సొసైటీకి ఏం జరుగుతుంది, ఏం జరగాలి, ఏం జరగబోవాలి అనేది నేను ఆలోచించపరలో. ఒక డాక్టర్గా న్యాయం చేయలేము, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా న్యాయం చేయలేము, కానీ ఒక సామాజికవేత్తలుగా ఒక సొసైటీలో ఈ సొసైటీలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని సమగ్రంగా ఆలోచించవలసిన శక్తి కేవలం ఒక సామాజిక శక్తులకు, సామాజికవేత్తలకు, ఒక సోషల్ వర్కర్కు మాత్రమే సాధ్యమవుతుంది. ఈ సమాజంలో ఒక మంచి పాత్ర పోషించాలి అంటే అది సొసైటీ విషయము 24 ఆలోచన పరులకే మాత్రమే, ఉద్యమకారులకు మాత్రమే సాధ్యమవుతుంది. మనిషి యొక్క ఆలోచన విధానం, మనిషి యొక్క యాటిట్యూడ్, మన యొక్క వైఖరిని అటు తింపచ్చు ఇటు తింపచ్చు, కానీ మన యొక్క కంటెంట్ ఏంది, మనం ఏ ఆశయం కోసము ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేశాము, ఏ ఆశయం కోసము ఈ తెలంగాణ ఉద్యమకాల పోరాటాన్ని స్టార్ట్ చేశాము అనే దాని మీదే మన కంటెంట్. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని స్థాపించినప్పుడు 4తో స్టార్ట్ అయింది, 10 మందితో స్టార్ట్ అయింది, 21 మందితో స్టార్ట్ అయింది. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత 1000 మంది రాష్ట్ర ఉపాధ్యక్షులు. తెలంగాణ ఉద్యమం వచ్చింది, ప్రభుత్వం పాపైనాక 10 మంది ఉపాధ్యక్షులు, ఒక్కడే ప్రెసిడెంట్. మరి ఇక్కడ అంతు చిక్కని ప్రశ్న ఒకటి ఏంది, తను ఏం చేయబోతున్నాడు, ఏం జరుగుతుంది అనే దాని మీదనే చేశాడు. తెలంగాణ ఉద్యమం రాకంటే పూర్వము ఆంధ్ర పాలకులు పరిపాలిస్తున్న సమయంలో మన ఫండ్స్ చాలా దుర్వినియోగం అయిపోతుంది, అంతా ఆంధ్ర పాలకులే అనుకున్నాం. కానీ తన ఆలోచన అంతా దీన్ని ఏం చేస్తాడు, తెలంగాణ యువత కోసం ఏం చేశాడని క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. మరి ఈ సొసైటీలో తనకున్నటువంటి యాటిట్యూడ్ను తెలంగాణ ఉద్యమం రూపంగా వచ్చింది కేవలం ఆయన వ్యాపారంగానే మార్చాడు తప్ప తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు ఏదో చేద్దామనే ఆలోచనతో అతను లేడు. ఎందుకంటే ఆయన 10 ఏళ్ల పరిపాలన తేటగా మనకు కనబడ్డది. ఆయన 10 ఏళ్ల పరిపాలన ఎట్లా కనబడ్డదంటే 10 ఏళ్ల పరిపాలన 3 గంటల సినిమాతో చూడవచ్చు. నారాయణమూర్తి సినిమా ఒకటే, తెలంగాణ ప్రభుత్వం పరిపాలించిన సినిమా ఒకటే. ఈ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్, తెలంగాణ ఉద్యమకారులకు ఆయన ఫస్ట్ తెలంగాణ ఉద్యమం స్టార్టింగ్ ప్రభుత్వం ఫామ్ చేసిన తర్వాత ఆయన ఫస్ట్ ఆలోచించవలసింది తెలంగాణ ఉద్యమకారులతో ముందు గ్యాదర్ కావాలి. తెలంగాణ ఉద్యమం ద్వారానే వచ్చింది, తెలంగాణ ఉద్యమకారుల ద్వారానే తెలంగాణ ఉద్యమకారులు ఒక మంచి పాత్ర పోషించారు. ఈ సొసైటీలో జరుగుతున్న నష్టాన్ని, తెలంగాణలో ఆంధ్ర పాలక చేస్తున్న నష్టాన్ని పర్ఫెక్ట్ చెప్పగలిగారు కాబట్టి తెలంగాణ మనకు వచ్చింది. తెలంగాణ రావడం చేతనే ఈ రోజు ముఖ్యమంత్రి అనే విషయాన్ని ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి మరుక్షణమే ఆయన మర్చిపోయాడు. ఎందుకంటే ఆయన ఫాములు కలిపింది వేరు, తెలంగాణ ఉద్యమకారులుగా మనం ఆలోచించింది వేరు. ఆయన కేవలము మైండ్ మేనేజ్మెంట్, ఓటు మేనేజ్మెంట్ ద్వారానే ఆయన ప్రభుత్వంలోకి వచ్చాడు కాబట్టే ఆయన మన గురించి ఏం ఆలోచన చేయలేకపోయాడు. ఈనాడు తెలంగాణ ఉద్యమం మనం స్టార్ట్ చేసిన తర్వాత మన యొక్క యాటిట్యూడ్, మన యొక్క కంటెంట్ ఏంది, ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల సంఘాలన్నీ మీరు ఎంత గ్యాదర్ చేసినా మనకు అన్నగారు చేసినట్టు స్వచ్ఛమైన కార్యకర్త కావాలి, స్వచ్ఛందంగా ఉద్యమం చేసేవాడు కావాలి. ఇక్కడ బాతకాల నరికి ఆ గల్వ దాటగానే దులుపుకునే వ్యక్తులు మనకు అవసరం లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆ రోజు నిరంతరంగా నిర్భయంగా వాళ్ళ లైఫ్ను సాక్రిఫై చేసి, వాళ్ళ పిల్లలను సాక్రిఫై చేసి తెలంగాణ ఉద్యమకారులు కొంత 100 మంది మిగిలిన కాబట్టి ఆ 100 మందితోనే తెలంగాణ ఉద్యమం వచ్చింది. కానీ పరిపాలించిన వారు 4 పరిపాలన చేశారు. ఒకప్పుడు నిజంగా చెప్పాలంటే చిన్న నేను ఎక్కువ చెప్పను,
ఎంత నష్టం జరిగింది అనేది ఒక చిన్న క్లారిటీ. తెలంగాణ ఉద్యమం రాకమంటే ముందు ఏపీలో తెలంగాణలో ఉన్నటువంటి వనరులు చాలా ఎక్కువ. ఏపీ 23 జిల్లాల కంటే మన తెలంగాణ ఉమ్మడిలో 10 జిల్లాల వనరులు ఎక్కువ, సోర్సెస్ ఎక్కువ, మ్యాన్ పవర్ సోర్స్ ఎక్కువ ఉంది. మనకు డబ్బు రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయపరమైన సోర్సెస్ ఎక్కువ ఉంది. అంతకంటే అడవి సంపద ఉంది. ఈ అడవి సంపద, ఈ అగ్రికల్చర్ సంస్థ ఈ 2 సార్లు మన తెలంగాణను బాగా ఉవ్వెత్తున లేపడంగా డెవలప్మెంట్ చేసుకుని అనుకున్నాం. కానీ ఏమైంది? 8 లక్షల కోట్ల అప్పు అయింది. కేసీఆర్ గారు అందుకనేమో అడవి సంపద సరిపోతుంది, అగ్రికల్చర్ సంపద సరిపోతుంది, మనకి ఇంకే సంపదలు, మనకున్న అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతుందో నీటిని మనం సోర్స్ చేసుకుంటే మనం ఎంతో బాగుపడతామన్నటువంటి కేసీఆర్ అప్పుడే మర్చిపోయాడు. ఇంకా దరిద్రం ఏంటంటే యాక్చువల్ ఆ పూర్ పీపుల్కు కాంగ్రెస్ గవర్నమెంట్ మనకున్న 4 కోట్ల జనాభాలో, తెలంగాణలో 4 కోట్ల జనాభాలో 3.5 కోట్లకు రేషన్ కార్డు ఇచ్చింది. 3.5 కోట్ల మందికి రేషన్ కార్డ్స్ ఇచ్చారు, తెల్ల రేషన్ కార్డ్స్ ఇచ్చారు. కేసీఆర్ వచ్చిన తర్వాత 3.5 కోట్లకెళ్ళి 1,25,00,000 రేషన్ కార్డు తొలగించాడు. వాడు ఎందుకు తొలగించాడో ఎవరికి అర్థం కాని అంతు చిక్కని ప్రశ్న. వాడు 10 ఏళ్ళైనా మళ్ళీ రేషన్ కార్డు ఇవ్వలేకపోయాడు. అంటే ఆయనకి ప్రింట్కే పైసలు లేకపోయినాయి. అంటే ఆ సిచ్యువేషన్లో ఉన్నాం. మరి తాగేటోనికి తాగే ఆలోచన ఎక్కువ అన్నట్టు 2 కోట్ల మంది 75 మన తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతానికి 2,75,00,000 మంది లబ్ధిదారులు, అంటే బిలో పవర్టీ దరిద్ర రేఖ కింద ఉన్న వాళ్ళం మనం. 2,75,00,000 మంది వైట్ కార్డు హోల్డర్స్ ఉన్నారు అంటే బిలో పవర్టీ, అంటే పేదల కింద లెక్క. అంటే 1,50,000, 1,20,000 ప్రభుత్వంకు ఉన్నటువంటి లబ్ధిని తీసుకోవడానికి వాళ్ళు ఎలిజిబుల్. కానీ ఈ ఎలిజిబుల్కి ఏ టైప్ ఆఫ్ పరిపాలించావు, ఏ టైప్ ఆఫ్ కార్యాచరణ తయారు చేశావు, పూర్ పీపుల్కి ఎంతవరకు లాభం చేశావు, వాళ్ళ ఉద్యమకారులకు ఏం చేశావు అని అంతుచిక్కని ప్రశ్న. అది మనం ఆ వైఫై అవ్వాల్సిన అవసరం లేదు. ఆయన ఏం చేశాడో ఆయనకే తెలియదు. మనం 10 ఏళ్ళు ఎందుకున్నామో ఎమ్మెల్యేలకు తెలియదు. అసలు జనాలకు ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలంగాణ వచ్చిన తర్వాత ఓట్లు ఎందుకు వేసానో ఓటర్కి తెలియదు. అంత ఓటు మెరిమెంట్, మైండ్ మెరిమెంట్ మీదనే పరిపాలన కొనసాగింది. సింపుల్. ఇప్పుడు తను ఏం చేశాడు? బాగా డబ్బును రెవెన్యూ జమ చేయాలని చెప్పి వైన్స్ పెట్టాడు. 2,75,00,000 మంది వైట్ కార్డు హోల్డర్స్ అయిపోయిందన్న. వైట్ కార్డు హోల్డర్స్ ఉంటే మనకు డైలీ మందు తాగేటోళ్ళు 4 కోట్ల కాటన్స్ రోజు అమ్ముడు పోయినాయి. 4 కోట్ల రేషన్ 4 కోట్ల, దయచేసి ఇది ఇంపార్టెంట్ చాలా. ఆయన వచ్చినాక నీరు, నిధులు, నియామకాలు ఏది ఉద్యోగాలు ఇస్తున్నామో ఆ ఉద్యోగాలు చేయవలసినట్టు యువత కళ్ళు దాగి కింద రోడ్ల మీద పడ్డారు. ఊళ్ళల్లో ఘోరమైన పరిస్థితిలో యువత ఈనాడు ఉంది. డ్రగ్ పడ్డరు, మందుకే బాధ. అంటే 2,75,00,000 మంది వైట్ కాలర్ హోల్డర్స్ ఉంటే డైలీ 4 కోట్ల కాటన్స్ మనం అమ్ముతున్నాం, వైన్స్. అంటే ఒక కాటన్లో 48 కోటర్స్ ఉంటాయి. అంటే 2,75,00,000 మంది వైట్ కార్డు వాళ్ళకు 4 కోట్ల దాన్ని మనం డివైడ్ చేస్తే డైలీ ఒక మనిషి 10 కాటన్ తాగుతున్నాడు. అంటే తాగేటోనికి తాగే ఆలోచన అన్నట్టు వాడు తాగుబోతుగా వాడు తాగే ఆలోచన చేసి మనుషుల యొక్క కిడ్నీలు ఫెయిల్ చేసానికే వాడు ప్రభగండ ఒక నోడల్ వ్యవస్థను, ఒక క్లస్టర్ విలేజ్గా తయారు చేసాడు తప్ప మన తెలంగాణ చేసింది ఏమీ లేదు. దయచేసి ఈ ఉద్యమానాన్ని మా చేదోడు వదిగా మా సపోర్ట్ మీకు ఉంటుంది. మా అడ్వకేట్ చేసి తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుంది. మా తెలంగాణ సర్పంచ్ సంఘం తరఫున సంపూర్ణ మద్దతు ఉంది. ఈ ఉద్యమానాన్ని గ్రామాన మండల లెవెల్లో ఒక మంచి కార్యాచరణ తీసుకొని ఒక ముందటి భవిష్యత్ తరాలకు దీన్ని ఒక తెలంగాణ యువతకు ఒక ఉపయోగకరంగా మీరు కార్యాచరణ తయారు చేయండి. దయచేసి కార్యాచరణ తయారు చేసే విధానంలో అది 100,000 మంది సొసైటీలో 100,000 మందికి ఉపయోగపడేలాగా మన కార్యాచరణ ఉండాలని కోరుకుంటూ, అట్లాగే ఈ సొసైటీలో ప్రతిదాన్ని కూడా మనం అడిగేలాగా ఒక యువతను మేలుకొల్పాల్సిన బాధ్యత మన తెలంగాణ ఉద్యమ సంఘాల సమన్వయ వేదికపై ఆధారపడి ఉందని కోరుకుంటూ, మనమంతా కూడా ఏ పార్టీ వచ్చినా ఎవడొచ్చినా ఏం చేయడు అనేదే ప్రజల్లో ఉన్నటువంటి ఒక నిస్సాయతమైనటువంటి ఆలోచనలో ఉన్నాం. కాబట్టి ఈ పరిస్థితిలో కూడా మన ఫండ్స్ మీద మనం కూడా ఒక చర్చా వేదిక పెట్టి ప్రజల్లోకి, గ్రామీణ ప్రాంతాల్లోకి తీసుకెళ్లి ఒక కార్యాచరణ రూపంగా తయారు చేసి
తెలంగాణ జిల్లాలలోనే తెలంగాణ రాష్ట్రంలోనే ఒక పెద్ద ఉవ్వెత్తున ఉద్యమం వేసే విధంగా ఒక కార్యాచరణ కోరుకుంటూ దానికి మా సంపూర్ణ మద్దతు ఉందని కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమం చేసిన మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.